రాజులకు రాజా ఆరాధన, ప్రభువులకు. పాడదాం అందరూ కూడా. రాజులకు రాజా ఆరాధన, ప్రభువులకు. బలవంతుడా శక్తిమంతుడా, బలవంతుడా. అందరం. బలహీనతలు బలమును ఇచ్చువాడవు, బలహీనతలు బలమును ఇచ్చువాడవు. రాజులకు రాజా ఆరాధన, ప్రభువులకు ప్రభువా. పాడదాం అందరం కలిసి బిగ్గరగా. అయ్యో అయ్యో యేసయ్యా, అయ్యో. మహాదేవా గొప్ప దేవా, మహాదేవా. అందరం కలిసి. భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త, భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త, రాజులకు రాజా ఆరాధన, ప్రభువులకు. అందరూ కూడా చప్పట్లు కొడుతూ కలిసి అందరూ కూడా పాడుదాం. చప్పట్లు నోరు తెరిచి. ప్రైజ్ ది లార్డ్. అయ్యో ఆరాధన 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 ఆరాధన. పాడుదాం. ఆరాధన ఆరాధన ఆరాధన. రాజులకు రాజా ఆరాధన, ప్రభువులకు ప్రభువా ఆరాధన. నీకే ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని గణపరచుదాం. నా ప్రియమైన సంగమా గట్టిగా చప్పట్లు కొట్టి, ప్రియ దైవ జనాంగమా అందరూ కూడా బిగ్గరగా 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, దయగల యేసయ్య, ఈరోజు కొద్ది నిమిషాలు నీ వాక్యం ద్వారా మాట్లాడి సహాయము చేయమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్పండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ చదువు. యేసు ప్రభు చెప్తున్నాడు ఏమంటాడంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. గాడ్ ఈజ్ ద లైట్ ఇన్ ద వరల్డ్. యేసయ్య వెలుగై ఉన్నాడు. ఈ వెలుగు గురించి కొన్ని నిమిషాలు చెప్పిన త్వరగా ముగిస్తాను. ఆకలిగా లేని వాళ్ళు గట్టిగా చెప్పండి. ఆకలి లేని వాళ్ళు మాత్రం చెప్పండి. కొంతమంది చెప్పలే, అంటే కొంతమందికి ఆకలి అవుతుంది, అంతే కదమ్మా. రైట్, చాలా మంచిది. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సందర్భము ఒక అద్భుతమైన సందర్భం. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. వెలుగు అనేది మొట్టమొదటిగా దేవుడు ఆది కాండంలో చూస్తే చీకటిలో నుండి ఏం చేశాడు? దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. భూమి నిరాకారముగా
అంతా చీకటే. దెర్ ఈజ్ నో వెలుగు, దెర్ ఈజ్ నో లైట్. వెలుగు లేదు. భూమి నిరాకారముగాను గాఢాంధకారముగాను ఉన్నది. ఆ మాట చూడండి ఒకసారి. ఆదికాండం. మన దేవుడు ఎవరంటే లోకమును వెలిగించేవాడు. నమ్మేవాళ్ళు గట్టిగా హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. మీ ముఖంలో ఒక్కరికి సంతోషం లేదు. 7 ముఖాలు పెట్టుకుని అందరూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను వెలిగించడానికి ఆయన. చదవండి ఆ మాట. భూమి నిరాకారముగాను శూన్యముగా. నిరాకారముగా అంటే అక్కడ ఆకారం లేదు, చీకటే ఉంది. ఆ చీకట్లో ఉన్నటువంటి లోకాన్ని ఆయన నోటి మాట ద్వారా లోకమును వెలిగించేశాడు. చీకటిని ఏం చేశాడు దేవుడు? చదవనానమాట. చీకటి అగాధ జలముల పైన రైట్. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు మనలో ఉన్న పాపం అనే చీకటిని వేరుపరిచేవాడు. ఆమేన్ చెప్పండి అమ్మా. పోనీ హల్లెలూయా చెప్పండి. మనలో ఉన్న రోగమును వేరు చేసేవాడు. రోగం అనే చీకటి, పాపం అనే చీకటి, శాపం అనే చీకటి, దరిద్రం అనే చీకటి, అప్పులనే చీకటి, వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ వెలుగై ఉన్న దేవుడు మనలోకి వస్తే మనం వెలిగించబడతాం. పక్కన చెప్పండి, ఈరోజు ఒక అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారని పక్కన చెప్పండి. ఇద్దరు మాట్లాడండి. ఈరోజు యేసయ్య నీలో ఉన్న చీకటిని ఏం చేయబోతున్నాడు? చీకటి వెలుగుకి పొత్తు కుదరదు. పక్కన చెప్పండి, చీకటికి వెలుగుకు పొత్తు కుదరదు. లైట్ వేస్తే చీకటి అంతా కూడా ఏం కావాలా? బయటికి పోయిద్ది. యేసయ్య మన హృదయంలోకి వస్తే చీకటి అంతా బయటికి వెళ్ళిపోయేది. బైబిల్ చెప్తుంది కదా, అవిశ్వాసులకు విశ్వాసులకు జోడి కుదరదు. సంఘములో దేవుని బిడ్డలతోనే సహవాసం చేయాలి, దేవుని బిడ్డలతోనే నడుచుకోవాలి. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ద గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. యేసయ్యలో ఎక్కడ చూసినా మీరు ఆయన వెలుగుగానే కనబడతాడు. దేవునిలో పాపమున్నదని ఎవరు కూడా స్థాపించలేరు, నిరూపించలేరు, రుజువు చేయలేరు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, పాపి అయిన మనిషిలో నుండి పాపము లేని వాడు పుట్టాడు, ఆయనే ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. ఒక సందర్భంలో మనం చూస్తే మన జీవితంలో ఎంతో చీకటి, హృదయం అంతా కూడా, జీవితాలన్నీ కూడా ఈ రోజున చీకటిలో మగ్గిపోతున్నాయి. చనిపోతే బాగుంటుంది, నా జీవితం ఎందుకు, నా కుటుంబం ఎందుకు, నిరీక్షణ లేకుండా, జీవితాలు సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, కుటుంబాలలో అసమాధానం, కుటుంబంలో అనారోగ్యం, కుటుంబంలో అప్పులు, సమస్యలు, ఎన్నో పరిస్థితులు గుండా ప్రజలు చీకట్లో వెళుతున్నారు. ఆ చీకట్లో నుంచి నువ్వు బయటికి రావాలంటే ఆయన నీ హృదయంలోనికి రావాలి. దేవుడు మనలోకి వస్తే మనలో ఉన్న చీకటి అంతా ఏమవుతుంది? పారిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుడు వెలుగై ఉన్నాడు. ఈరోజున ఈ మాట మీకు చెప్తున్నాను. ఏమంటాడంటే, ఈ మాట ఎందుకు చెప్పాడంటే, యేసు ప్రభు ఒక ఆమె వ్యభిచారంతో పట్టబడ్డది. పాపములో ఉన్న స్త్రీ, పాపం చేస్తున్న స్త్రీ. వారు ప్రత్యక్షంగా పట్టుకొని ఆమెను తీసుకొచ్చి అనేక జనుల ఎదుట నిలువబెట్టి రాళ్లతో కొట్టి చంపాలని వారికి రాసినటువంటి మోషే ప్రవక్త రాసిన గ్రంథాన్ని బట్టి రాళ్ళు తీసుకొని ఆమెను కొట్టి చంపాలని చూస్తున్నారు. కొట్టి చంపాలని చూస్తున్నప్పుడు ఆ సమయంలో యేసు ప్రభు ఆ స్థలములోనికి వెళ్ళినప్పుడు ఈ ప్రజలందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, ప్రభువా, మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే
వ్యభిచారముతో పట్టబడ్డ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ఉంది కదా, మరి నువ్వేం చెప్తావని వాళ్ళందరూ అక్కడ అడిగినప్పుడు ప్రభు ఒక మాట మాట్లాడతాడు. మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి అన్నాడు. వాళ్ళందరూ కూడా పరిశీలన చేసుకున్నారు. నేను కూడా పాపినే, కోపం ఉన్న పాపమే, చెడుగా చూసిన పాపమే, బూతులు మాట్లాడిన పాపమే. మన ప్రవర్తనలో పాపం అనేది ఉంది కనుక, మనం పాపములో పుట్టాము కనుక మనం పాపాత్ములు, నీతిమంతులు కాదు. వీఆర్ నాట్ రైచియస్ పర్సన్స్. మనమందరం కూడా పాపాత్ములని బైబిల్ చెప్తుంది. ఈ పాపమును తొలగించడానికే ప్రత్యక్షమైన నిజమైన వెలుగు యేసు ప్రభువుల వారు. గట్టిగలలో చెప్తాం అందరూ కలిసి, అర్థమయ్యే వాళ్ళు గట్టిగలలో చెప్పండి. హల్లెలూయా. చూడండి అక్కడ ఏముందంటే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 8వ వచనం, రైట్, చూడండి 7వ వచనం చదవండి. 7వ వచనం, వారాయనను పట్టు విడవక. అక్కడున్న ప్రజలందరూ అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు? రాళ్లతో కొట్టి చంపాలని. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో యేసయ్య చెప్పాను. అప్పుడు మరలా వంగి నేల మీద రాస్తున్నాడు యేసయ్య. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసయ్య ఒక్కడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ తమను తాము పరిశీలన చేసుకున్నారు, నేను పాపిని అని. ఎవరు కూడా ఆమె మీద రాయి వేయలేదు. పాపము లేని వ్యక్తి యేసయ్య అక్కడ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు యేసయ్య? చదవనమాట 10వ చదవండి. ఎవరు నిన్ను శిక్షించలేదు కదా? నేను కూడా నీకు శిక్ష విధించను, శిక్ష వేయను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరంటే శిక్షించేవాడు కాడు, రక్షించే గొప్ప రక్షకుడు. ఎవరి రక్షకుడు అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ప్రజల యొక్క పాపము నుండి రక్షించేవాడు. నిజమైన క్రిస్మస్ ఎవరి జీవితంలో ఉంటుందంటే పాపములను నుండి విడిపించబడ్డ కుటుంబాలకు అక్కడ ఆనందము, సంతోషం ఉంటుంది. ఈమె దగ్గరకు వచ్చి ప్రభు చెప్పాడు, అమ్మా నేను కూడా శిక్ష విధించను, నేను కూడా రాయి వెయ్యను, మరలా పాపం చేయకని చెప్పి ఆమెను ప్రేమించి గద్దించి ఆమెకు శిక్ష వేయకుండా రక్షించిన ప్రేమగల దేవుడు, పాపుల ప్రేమికుడు. గట్టిగలలో చెప్పండి, పాపాలు క్షమించేవాడు. ఈ రోజున చాలామంది పాపములో మరణములో ఉన్నారు. మరణాఛాయలో అని బైబిల్ చెప్తుంది. చీకట్లో ఉన్న ప్రజలు, పాపములో ఉన్న ప్రజలు, రోగములో ఉన్న ప్రజలు, వ్యాధిలో ఉన్న ప్రజలు, కష్టాల్లో ఉన్న ప్రజలు, సమస్యలు ఉన్న ప్రజలు, నిరీక్షణ లేకుండా, హృదయంలో సమాధానం లేకుండా జీవితాలు పాడైపోతున్న ఆ ప్రజల మధ్యలోనికి వచ్చిన వెలుగే యేసు ప్రభు. బైబిల్ చెప్తుంది కదా, ఆ స్త్రీని రక్షించాడు. మన దేవునికి ఏం పేరుంది? చాలా పేర్లు ఉన్నాయి. ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ఉపకారం చేస్తాడు, మేలు చేస్తాడు, కాపాడుతాడు, తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, ఇమ్మానుయేలుగా ఉంటాడు. ఎన్నో పేర్లు ఉన్నాయి, కానీ ఒకే ఒక అద్భుతమైన పేరు రక్షకుడు. మా అమ్మగారు నాకు 7 కొండలని పెట్టింది. నా పేరేంటి? మీ పేరేంటయ్యా? కోటయ్య గారు, కోటేశ్వర గారు, సమ్మయ్య గారు, బాబురావు గారు, రాఘవుల గారు. మరి మన పేర్లన్నీ రకరకాలుగా ఉన్నాయి కదా, కానీ యేసయ్యకి ఏ పేరుంది? ప్రపంచంలో ఎవరికైనా ఈ పేరుందా? చెప్పరేంటమ్మా? ఎవరికైనా రక్షకుడు అనే పేరు ఎవరికైనా ఉందా? ఒక్క యేసుక్రీస్తుకి మాత్రమే ఆ పేరు ఉన్నది. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మీరెవరు బైబిల్ చదవకండి, నేను చెప్తాను. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎవరి నామమున మనకు రక్షణ కలగదో ఒక్క యేసు ద్వారా మాత్రమే మనందరికీ లోకానికి రక్షణ. ప్రైజ్ ది లార్డ్.
ఎవరి పేరున రక్షణ లేదు. ఈ ప్రపంచంలో ఎన్నో నామాలు ఉన్నాయి, ఎన్నో పేర్లు ఉన్నాయి. ఎవరి వలన మనకు రక్షణ లేదు. ఇదిగో ఈ రక్షకుడు ఎవరంటే లోకమును రక్షించే రక్షకుడు. ఈ రక్షకుడు ఎవరంటే లోకమును వెలిగించే రక్షకుడు. ఈ రక్షకుడు ఎవరంటే పాపములు తొలగించే రక్షకుడు. ఆయనే ప్రభు అయిన యేసయ్య. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. పాపిని వెలిగించిన వెలుగు ఈ దేవుడు. గట్టిగా చెప్పాలి. ఒక పాపిని, చీకట్లో ఉన్న వ్యక్తిని, పాపములో ఉన్న వ్యక్తిని ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఆ వెలుగు ఎవరంటే పరిశుద్ధుడైన దేవుడు, పరమాత్ముడైన దేవుడు, దైవ కుమారుడు, దేవుని కుమారుడు, ప్రభు అయిన యేసయ్య. ఆయన మన జీవితంలో ఉంటే మనం వెలిగించబడతాం, మనం ప్రకాశిస్తాం. బైబిల్ చెప్తుంది కదా, యెహోవా వెలుగు నీ మీద ప్రకాశిస్తున్నది, లెమ్ము ప్రకాశించుము, లెమ్ము తేజరిల్లెమ్ము, లెమ్ము అని బైబిల్ చెప్తుంది. ఈ రోజున మన కుటుంబాలన్నీ కూడా నిజమైన క్రిస్మస్ చేసుకోవాలంటే యేసయ్య వెలుగు మనలో ఉండాలి. మన కుటుంబంలో వెలుగు ఉండాలి, వ్యాపారంలో వెలుగు ఉండాలి, వ్యవసాయంలో వెలుగు ఉండాలి, సంఘములో వెలుగు ఉండాలి. ఆయన మనలో ఉంటే మనం అనేకులను వెలిగిస్తాము. బైబిల్ చెప్తుంది కదా, దేవుడు వెలుగై ఉన్నాడు. దేని నుంచి వేరుపరుస్తున్నాడు? చీకటి నుంచి. ఆ పాపం అనే చీకట్ల నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన పరిశుద్ధమైన వెలుగులోనికి తెచ్చుకుంటున్నాడు. ఒక పాపిని దేవుడు ప్రేమించి వెలిగించాడు. ఆ చీకట్ల నుంచి దేవుడు ఏం చేశాడు? తీసుకొచ్చాడు. ఇంకొక వ్యక్తిని మనం చూడగలుగుతాం. బైబిల్ చెప్తుంది కదా, కీర్తన గ్రంథంలో 18వ కీర్తన 28వ వచనం చదువుకుందాం. 18వ కీర్తన 28. చూడండి, ఈరోజు మీ కుటుంబంలో ఏ చీకటి అయితే ఉందో ఆ చీకటి నుంచి దేవుడు వేరు చేయబోతున్నాడు. నా దీపమును వెలిగించే దేవుడువు నీవే. ఏమంటున్నాడు ఈ భక్తుడు? నీవే చీకటిని నాకు, గట్టిగా చెప్పండి, చీకటిని ఏం చేస్తాడు దేవుడు? నీలో ఉన్నటువంటి ఆ పాపమును తొలగించి, ఆ శాపమును తొలగించి నిన్ను వెలిగిస్తాడు ఆయన. నా దీపమును వెలిగించే వాడువు నీవే, నా కుటుంబాన్ని వెలిగించే దేవుడువు నీవే, నా వ్యాపారమును వెలిగించే దేవుడువు నీవే, నా సంఘమును వెలిగించే దేవుడు నీవే, మా ప్రపంచాన్ని వెలిగించే దేవుడు నీవే. ఈ వెలుగు ఎవరంటే రైట్, చూడండి అన్నమాట. 18వ కీర్తన 28వ వచనం చూడండి. నా దీపమును వెలిగించువాడవు నీవే, చీకటిని నన్ను తొలగించి నాకు ఆ చీకట్లో ఉన్న నన్ను వెలిగించగలిగిన శక్తి గల దేవుడు. లూకా సువార్తలో మనం చూస్తే ఈ రోజున చాలామంది చీకట్లో బ్రతుకుతున్న కుటుంబాలు ఎంతోమంది ఉన్నారండి. నిజమైన క్రిస్మస్, నిజమైన వేడుక ఎవరి కుటుంబంలో ఆనందం ఉంటుందంటే దేవుని వెలుగు కలిగిన వాళ్ళు. గట్టిగలలో చెప్పండి. దేవుని రక్షణ కలిగిన వాళ్ళు. గట్టిగలలో చెప్పండి. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు, యేసు ప్రభులో విశ్వాసం ఉంచిన వాళ్ళు, ఎవరైతే యేసయ్యలో నమ్మకం ఉంచుతున్నారో దేవుడు వారిని వెలిగిస్తున్నాడు. గట్టిగా చప్పటి ప్రభు నామాన్ని గణపరచుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువు నా మాట ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనం. చివరి మాట చూడండి. అక్కడ చీకట్లోను, ఆ మాట చూడండి, చీకట్లోను చీకటి. ఇందాక అదే మీకు చెప్పాను నేను. ఆ స్త్రీ ఏ చీకట్లో ఉంది? పాపం అనే చీకట్లో ఉంది. ఆ చీకటి దగ్గర ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. శిక్షించాడా? రక్షించాడా? చెప్పాలా? పాపములో ఉన్న స్త్రీని శిక్షించాల్సింది పోయి దేవుడు ఏం చేశాడు? అదే మనమైతే, నువ్వు ఎంత పాపం చేశావు, నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పో,
లోకం అటువంటిది కదా. కానీ మన దేవుడు ఎవరంటే పాపులను రక్షించుటకు వచ్చిన గొప్ప రక్షకుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం అందరికి కలిసి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్తాం అందరికి కలిసి. చెప్పాలా? గట్టిగా చెప్పాలా? చీకట్లోను మరణపు నీడలోను ఎక్కడున్నాడు ఈ ప్రజలు? ఈ రోజున లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా పాపములో మగ్గిపోతున్నారు, చీకట్లో మగ్గిపోతున్నారు, వ్యాధిలో ఉన్నారు, రోగములో ఉన్నారు, ఈరోజు అనేకమైన సమస్యలో ఉన్నారు. ఆ చీకట్లో ఉన్న ప్రజలను, ఆ అంధకారంలో ఉన్న ప్రజలను, ఆ మరణపు నీడలో ఉన్న ప్రజలను రక్షించడానికి వచ్చిన గొప్ప రక్షకుడు ఆయనే ప్రభువైన యేసయ్య. ఆయనే దైవ కుమారుడు, ఆయనే పాపము లేనివాడు, పరిశుద్ధుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. ఆకలి వాళ్ళు గట్టిగా చెప్పండి. ఎవరు లేరు కదా. నీకు ఆకలి అయితే ఎందుకు? నీకు ఎప్పుడు ఆకలి అవుతా ఉంటుంది. చూడండి, చీకట్లో ఉన్న ఎంతమంది లేరు ఈ రోజున. చీకటి జీవితాన్ని కలిగితే మన దేవుని వెలుగుని, అదే యోహాను సువార్తలో అంటాడు కదా, లోకములోనికి వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి గ్రహింపు లేకుండా చేస్తున్నాడు. అంటే ప్రజలు దేవుణ్ణి, నిజమైన దేవుడు ఎవరు, రక్షించే రక్షకుడు ఎవరు, అనేకమైన దేవతలు దేవుళ్ళు ఉన్నారు, నిజమైన దేవుడు ఎవరనేది అన్వేషణ లేదు. ఒక చెట్టుకి, ఒక రాయికి, ఒక పుట్టకి, ఒక పాముకి, ఆవులకు, గేదెలకు, ఎద్దులకు దండాలు పెడుతున్నారు. అవి రక్షించవు. ఈ రక్షకుడు ఎవరంటే పాపము నుండి రక్షించేవాడు, పరలోకానికి చేర్చే గొప్ప రక్షకుడు. ఇదేంటి చెప్పండి? చెప్పాలి, ఇదేంటి చెప్పండి? ఈ మౌత్కి దండం పెడతారా? మౌత్ని తయారు చేసిన వ్యక్తిని దండం పెడతారా? అమ్మా, దీనికి దండం పెట్టచ్చుగా మౌత్కి. ఇదిగో మౌతు, నీకు దండం పెడుతున్నాను, రక్షించానని. ఈ మౌత్ని తయారు చేసిన వ్యక్తిని సన్మానించాలి. దీన్ని కాదు, సృష్టిని కాదు, సృష్టికర్తను మనం ఆరాధించాలి. సృష్టిలో ఉన్న నక్షత్రాలు కాదు, సూర్యుడు కాదు, చంద్రుడు కాదు, మన దేవుణ్ణి. ఎవరి దేవుడు? చీకట్లో ఉన్న ప్రజలను రక్షించే గొప్ప రక్షకుడు. సృష్టికి దండం పెట్టడం కాదండి, సృష్టికర్తను మనం ఆరాధించాలి. ఆ సృష్టికర్తే, ఆ వెలుగై ఉన్న దేవుడే, ఆ మహిమగల దేవుడే ఒక పశువుల పాకలోకి వచ్చాడు. ఎలా వచ్చాడైనా? దీనాతి దీనముగా తగ్గించుకొని, ఎవరో వెళ్ళలేని ప్రాంతం అది, పశువుల పాకలో, పశువుల గొట్టంలో, ఆ పశువుల శాలలో రుచురుచుగా దుర్వాసన, ఎంతో దుర్వాసన కలిగేటువంటి ఆ స్థలములోనికి యేసయ్య వచ్చాడంటే ఇది గొప్ప సంగతి అండి. ఎవరు కూడా తెలిసి ఎవరు కూడా తన పిల్లలను పశువుల పాకలో పడుకోబెట్టరు. పడుకోబెడతారా? పెళ్ళైందా? లేదా మ్యారేజ్ అయిందా నీకు? మీ పాపను పశువుల పాకలో పడుకోబెట్టావా? ఎందుకు పడుకోబెట్టలా? మనం కన్నటువంటి మన పిల్లలను పశువుల పాకల్లో పడుకోబెట్టలేదు కదండి. మరి దేవుడే పశువుల పాకలకు వచ్చాడు. ఎందుకు పశువుల పాకలకు వచ్చారంటే మన కేసులన్నీ కొట్టివేయటానికి, మన రోగాలన్నీ కొట్టివేయటానికి, మన శాపాలన్నీ కొట్టివేయడానికి. పశువుల పాకలో ఉన్న దేవుడు ఎవరంటే ప్రపంచ మానవ జాతికి రక్షణ ఇవ్వడానికి వచ్చిన గొప్ప రక్షకుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన బాలుడు కాడు, ఎవరైనా బలవంతుడైన దేవుడు. పాట ఉంది కదా, బాలుడు కాదమ్మో బలవంతుడగేసు. ప్రైజ్ ది లార్డ్. పశువుల పాకలో ఉన్నటువంటి బాలుడు ఎవరంటే బలవంతుడైన దేవుడు. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో 6వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. గట్టిగా చెప్పండి. అరే చెప్తున్నారా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. గట్టిగా చెప్పాలా? సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టిగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. రక్షణ కావాలంటే యేసయ్య నమ్మాలి. చెప్పండి. రక్షణ కావాలంటే, పాపాలు పోవాలంటే, శాపాలు పోవాలంటే, సమస్యలు పోవాలంటే, దెయ్యాలు పోవాలంటే యేసయ్యను నమ్మాలి. యెషయా గ్రంథం 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును,
యేసయ్య మీద రాజ్యభారము, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. పాపములను మోసుకొని పోయే దేవుడినా. ప్రైజ్ ది లార్డ్. ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఎవరండి? ఆశ్చర్యకరుడు. గట్టిగా చెప్పండి. ఆశ్చర్యమైన కళ జరిగించే దేవుడు ఈయన. ఆశ్చర్యమైన కళ జరిగించే దేవుడు. తర్వాత ఏముంది? ఆలోచనకర్త. ఆయనకు మించినటువంటి, ఆయనకు సాటి అయిన ఆలోచనకర్తలు ఎవ్వరు లేరు. గొప్ప దేవుడు అండి ఆయన. మీకు ఒక మాట చెప్తా, ఆయన ఆలోచన చెప్తా నేను. మన ముక్కు ఇక్కడ ఉంది కదా, తల ఇక్కడ ఉంది. ఈ ముక్కు తీసుకెళ్ళి వెనక పెడితే ఎట్లుంటుంది? ఈ కన్ను తీసుకొచ్చి ఇక్కడ పెడితే, కింద పెడితే ఎట్లా ఉంటుంది? ఈ చెయ్యి వెనకాల ఉంటే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఆయన అన్ని కూడా ఆలోచించే మనల్ని మనిషిగానే సృష్టించాడు. గట్టిగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా అందరూ కలిసి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత ఆలోచనకర్త. మీకు ఒక మాట చెప్పనా? భూమి కింద ఏమున్నాయి చెప్పండి? నీళ్ళు ఉన్నాయి. భూమి కింద ఏమున్నాయి? బొగ్గు ఉంది. భూమి కింద ఏముంది? బంగారం ఉంది. భూమి కింద ఏముంది? వజ్రాలు ఉన్నాయి. భూమి కింద ఏముంది? ఆక్సిజన్ ఉంది. భూమి కింద ఏముంది? ఎంత అద్భుతమైన దేవుడు అండి. సృష్టికర్తను మనం ఆరాధించకుండా భూమికి దండం పెట్టి, ఆకాశానికి దండం పెడితే భూదేవుడని, భూదేవతని, ఆకాశ దేవుడని కాదు. ఈ లోకానికి వచ్చిన దేవుడు ఎవరంటే, లోకములో ఉన్న ప్రజలను రక్షించడానికి వచ్చిన గొప్ప రక్షకుడు. అందుకే ఆయనకి ఏం పేరంటే ఆశ్చర్యకరుడు. గట్టిగా చెప్పండి. నాకు మీ ముఖాలు చూస్తుంటే మంచి ఆకలితో ఉన్నారు. రైట్, ముగిద్దాం మనం. తర్వాత చదవండి. ఆలోచనకర్త. ఎవరైనా? యేసుప్రభు ఎవరు? పశువుల పాకలో ఉన్న దేవుడు ఎవరు? చెప్పాలి, మీరు మాట్లాడాలి. పశువుల పాకలో ఉన్న దేవుడు ఎవరు? లోకానికి వచ్చిన దేవుడు ఎవరు? యేసుప్రభు ఎవరు? బలవంతుడైన దేవుడు. అంటే యేసుప్రభు దేవుడు. గట్టిగా చెప్పండి. ఆయన రక్షించడానికి వచ్చిన గొప్ప రక్షకుడండి. ఈ రోజున మన జీవితాలు, చీకట్లో ఉన్న మన కుటుంబాలు, మరణపు అంచులో ఉన్న మన కుటుంబాలు, నిరీక్షణ లేకుండా ఎంతో నలిగిపోతూ, ఎంతో వేదన, ఎంతో కృంగుదల, సమస్యల్లో ఎంతో వేదన పడుతున్న మన కుటుంబాలు దేవుడు రక్షించేవాడు. చూడండి, ఒక పాపిని, పాపములో ఉన్న స్త్రీని శిక్షించకుండా ప్రేమించి రక్షించిన దేవుడు ఆయన. అందుకని బైబిల్ చెప్తుంది కదా, మన దేవుడు ఎవరంటే పాపులను రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ప్రపంచంలో 760 కోట్ల మంది ఉన్నారు. 3006 భాషలు ఉన్నాయి. లిపి లేని భాషలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్తే భాష మనకు రాదు, వాళ్ళ మధ్యలో నేర్చుకోవాలి. ఎన్నో భాషలు ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒకే ఒక వ్యక్తి, ప్రేమించే వ్యక్తి, రక్షించే వ్యక్తి, క్షమించే వ్యక్తి, దీవించే వ్యక్తి, కాపాడే వ్యక్తి, ఆయనే లోకరక్షకుడు ప్రభువైన యేసయ్య. పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భం ధరించి పరలోకము నుండి దేవుని యొక్క దూత వచ్చి యోసేపుతో మాట్లాడతాడు. యోసేపు, ఇదిగో నీ భార్య అయినటువంటి మరియమ్మను అనుమానించుకో, అవమానించుకో. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆమె గర్భములో ఉన్న వ్యక్తి ఎవరంటే లోకరక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు చాలా జాగ్రత్తగా మరియమ్మను ప్రేమించటం, చాలా జాగ్రత్తగా బాధ్యత తీసుకొని, ఒక పశువుల పాకకు స్థలము లేకపోతే, ఎవరు స్థలం ఇవ్వకపోతే పశువుల పాకలోనికి వెళ్ళటం జరిగింది. ఎందుకు అంత దీనంగా పశువుల పాకలోకి వచ్చారంటే, బైబిల్ చెప్తుంది కదా, మనల్ని ప్రేమించిన దేవుడు మన కొరకు రక్తం కార్చడానికి వచ్చిన గొప్ప రక్షకుడు ఆయన. ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును. ఆ తర్వాత ఏముంది? కాగా ఎవరైతే యేసయ్యలో విశ్వాసం ఉంచుతారో, గట్టిగా చెప్పండి. అయ్యగారికి వాక్యం బాగా గుర్తుంది. ఎవరైతే యేసయ్యలో విశ్వాసం ఉంచుతున్నారో నశించక నిత్య జీవానికి చేరుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మన దేవుడు?
చీకట్లో ఉన్న ప్రజలను వెలుగులోనికి తీసుకొచ్చేవాడు. ఒక మాట మీకు చెప్తాను చూడండి. యోహాను సువార్తలో, యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం చదవండి. వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా ఉండెను. 6వ వచనంలో దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి చెప్తున్నాడు. తర్వాత ఆ వెలుగును గూర్చి అనగా యేసయ్యను గూర్చి సాక్ష్యమిచ్చుటకు నిజమైన వెలుగు లోకములో ఉండెను. గట్టిగా చెప్పండి. నిజమైన వెలుగు అనగా నిజమైన దేవుడు, నిజమైన దేవుడు, రక్షించే రక్షకుడు. ఈ రోజున చాలామంది కూడా అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. అసలు దేవుడు అనే వ్యక్తి ఎవరో తెలుసుకోకుండానే మనసు వచ్చినట్లుగా, మనసుకు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ యొక్క మనసులో ఉన్న అభిప్రాయాన్ని బట్టి ఆరాధించుకుంటూ వెళ్ళిపోతున్నారు. నిజమైన దేవుడు ఎవరంటే రక్షించేవాడు. దేని నుండి రక్షిస్తాడు? పాపము నుండి రక్షిస్తాడు. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భక్తుడు దావీదేమన్నాడు? నా చీకటిని వెలుగుగా మార్చేవాడు, నా దీపమును వెలిగించేవాడు. మీ కుటుంబాలు వెలిగించబడును గాక, మీ సంఘాలు వెలిగించబడును గాక, మీ ఉద్యోగాలు వెలిగించబడును గాక, మీ వ్యాపారాలు వెలిగించబడును గాక. ఈరోజు దేవుడు మీ కుటుంబంలో ఆయన వెలుగు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది వెలిగించబడాలనుకుంటున్నారు? రైట్. దేవుడు ఈరోజు మీ హృదయములో ఆయన వాక్యము ద్వారా వెలిగించి మిమ్మల్ని కాపాడుగాక. నా దీపమును వెలిగించువాడు నా దీపమును జలరాశుల నుండి బలమైన శక్తితో బలమైన వెలుగుగా చేసేను బలమైన యెహోవా నా బలమా యథార్థమైన పరిపూర్ణమైనది. హల్లెలూయా. గట్టిగా చెప్తాం అందరు కలిసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఒక పాపిని రక్షించిన వెలుగు. చూడండి, ఇంకొక వ్యక్తి గురించి మీకు చెప్తాను. జక్కయ్య, లూకా సువార్త 19వ అధ్యాయం. ఈ జక్కయ్యను దేవుడు అద్భుతంగా వెలిగించాడు. ఆయన వడ్డీలకు ఇచ్చేవాడు, పిసినారిగా ఉండేవాడు, ఎంతో అన్యాయంగా సంపాదించేవాడు. ఆ జక్కయ్య యేసు ప్రభును చూడాలని మేడు చెట్టు ఎక్కాడు. వేల మంది ప్రజలందరూ కూడా గుంపు కూడి ప్రభుతో నడుస్తున్నారు. ఆ దారిలో వెళుతున్నప్పుడు జక్కయ్య యేసు ప్రభును చూడాలని ముందుగా పరిగెత్తి ఒక చెట్టు ఎక్కాడు. చూడండి ఆ మాట ఒకసారి. జక్కని వెలిగించిన వెలుగుది. గట్టిగా చెప్దాం అందరూ కలిసి. ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త. రెండోదిగా జక్కని వెలిగించాడు. జక్కయ్య కుటుంబానికి రక్షణ ఇచ్చాడు. జక్కయ్య కుటుంబానికి విడుదల ఇచ్చాడు. జక్కయ్య కుటుంబాన్ని ఆశీర్వదించాడు. జక్కయ్య కుటుంబంలో గొప్ప సంతోషాన్ని ఇచ్చేశాడు ఆయన. ధనవంతుడు ఆయన. యేసయ్య ఎవరు అని చూడగోరిను. యేసయ్య ఆ త్రోవలో రానయుండగా ముందుగా పరిగెత్తి
ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసయ్య ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతను త్వరగా దిగి సంతోషముతో యేసయ్యను చేర్చుకొనెను. డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, బలగం ఉంది, ఆస్తి ఉంది, కానీ హృదయంలో సమాధానం లేదు, హృదయంలో సంతోషం లేదు, హృదయంలో నెమ్మది లేదు. జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చాడో, జక్కయ్యను ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, జక్కయ్యలో ఉన్న ఆ చీకటి, జక్కయ్యలో ఉన్న అసమాధానము, జక్కయ్యలో ఉన్న అశాంతి తొలగిపోయింది. ఆ హృదయంలో సంతోషం వచ్చేసింది. జక్కయ్య యేసు ప్రభుని ఎలా చేర్చుకున్నాడు? సంతోషంతో. గట్టిగా చప్పలు కొడదాం అందరం కలిసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు ఎవరో చెప్పనా అండి? మన చరిత్రను మార్చగలిగే దేవుడు, మన జీవితాలు మార్చగలిగే దేవుడు, మన బ్రతుకులు మార్చగలిగే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం అందరం కలిసి. హల్లెలూయా చెప్తామా? గట్టిగా హల్లెలూయా చెప్తామా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. ఎంతవరకు ఇంటికి పోదామని ఆలోచన తప్ప ఎక్కువ విందామని ఆలోచన రాదుగా మనకి. ఇటువంటి రోజు మళ్ళీ వస్తుందా? కూడుకోగలుగుతారా? ఈరోజు ఏంటంటే మనకు వెలుగు వచ్చిన రోజు, రక్షణ వచ్చిన రోజు. దేవుడు ఈ లోకానికి రాకపోతే మనకి ఈ రక్షణ ఉండేది కాదు. దేవుడి లోకానికి రాకపోతే మన కుటుంబాలు వెలిగించబడే కావు. అసలు నిజమైన దేవుడు ఎవరు అనేది ఆ సత్యాన్ని మనం తెలుసుకునే వాళ్ళం కాదు. ఇంకా చాలామంది కూడా దేవుడు సువార్త అందించబడుతుంది, ప్రకటించబడుతుంది. అనేక సేవకులు, విశ్వాసులు, సువార్థికులు, కాపరులు, బోధకులు అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. ఇదిగో నిజమైన వెలుగు, నిజమైన దేవుడు, రక్షకుడు, కాపాడేవాడు, ఇదిగో ఈయన తప్ప వేరొక దేవుడు లేడని చెప్పగలుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్తాం అందరూ కలిసి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చెప్దాం. జక్కయ్య ఎలా చేర్చుకున్నాడు యేసయ్యని? ఏడ్చుకుంటూ చేర్చుకోలేదు. పాస్టర్ గారు మీ ఇంటికి రాగానే ఏడ్చుకుంటూ చేర్చుకోండి. ఏడ్చుకుంటే అయ్య గారు నిన్నే వచ్చాడుగా, అమ్మన్నే వచ్చాడుగా, అమ్మన్నే వచ్చా, రోజు వచ్చినా చేర్చుకోండి. సేవకుడితో యేసయ్య వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఆ మాట చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయంలో త్వరగా దిగి, జాగ్రత్తగా వినండి, త్వరగా దిగి, త్వరగా దిగి, దిగి ఎక్కడి నుంచి దిగాల? గర్వం నుంచి దిగాల, అహంకారం నుంచి దిగాల, పొగరు నుంచి దిగాల. ఈరోజు చాలామంది దిగట్లే. పైన ఉన్న వాళ్ళు దిగిరమ్మంటే దిగిరట్లేదు. ఎంతమంది ఈరోజున దిగుతున్నారండి? ఆనందరాజు గారు మేడం నుండి దిగుతున్నారు. అయ్యా యేసయ్య నమ్మనంటే, యేసయ్య నమ్మాలా బాబు, పోన్లే పోన్లే బాబు అంటున్నారు. మేము ఒక ఇంటికి వెళ్ళాం, ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్తా అంటే, కుక్కునూరు ప్రాంతంలో, కుక్కునూరు ఇప్పుడు అది ఆంధ్రలో కలిసినాయి, పెద్ద ఇల్లు. మేము వాళ్ళ ఇంటికి పోవాలంటే దాదాపు ఇక్కడి నుంచి ఆ రోడ్డుకి పోవాలి, వాళ్ళ ఇంట్లోకి పోవాలంటే. గేటు తీయగానే, ఎవరయ్యా బాబు మీరు అన్నారు. అయ్యా మేము యేసుప్రభు నమ్ముకున్నాం, యేసయ్యను ప్రకటిస్తున్నాం. ఎవరు మీరు? యేసుప్రభు నమ్ముకున్నారా? మా ఇంట్లోకి రాకండి, పోండి పోండి అంటున్నాడు ఆయన. ఎవరండి యేసయ్య? సృష్టికర్త ఆయన. గట్టిగా చెప్పండి. ఎవరు యేసు ప్రభు? నీ జీవితాన్ని మార్చగలిగేవాడు. ఎవరు యేసు ప్రభు అంటే, నీ పాపములు క్షమించి పరలోకానికి చేర్చే ప్రేమగల దేవుడు. ఆ గేటు దగ్గర పోగానే, బాబు మా ఇంటికి రాకు నాయన, నువ్వు పో అంటున్నారు. ఆయన ఎక్కడున్నాడు? ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉన్నాడు. ఈ లోకానికి వచ్చిన దేవుడు ఎవరంటే, పరలోక మహిమ, పరలోక ఐశ్వర్యం, పరలోక ధనం, పరలోక ఉన్నటువంటి ప్రతి దాన్ని వదిలిపెట్టి నిన్ను రక్షించడానికి వచ్చిన గొప్ప రక్షకుడు ఆయన. మన జీవితాలు మార్చడానికి ఈరోజున యేసు ప్రభువు నమ్మటానికి సిగ్గుపడుతున్నావా? యేసయ్య గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నావా? యేసు ప్రభు దేవుడు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నావా? నేనైతే ధైర్యంగా చెప్పగలుగుతాను, నన్ను మార్చిన దేవుడు, ఆయన వెలుగు యేసు ప్రభు కనుక ఈ లోకానికి రాకపోతే నా చరిత్ర మారేది కాదు. నా చరిత్ర ఏంటంటే, నాటు సారా తాగేవాడిని, నా చరిత్ర సిగరెట్లు తాగేవాడిని, నా చరిత్ర బీడీలు తాగేవాడిని, నా చరిత్ర
గొడవలకు వెళ్ళేవాడిని, నా చరిత్ర కొట్లానికి వెళ్ళేవాడిని, నా చరిత్ర అనేకమైన కలిపి అందరికోవాలం. ఒకప్పుడు భయంకరమైన పాపిగా, దుర్మార్గుడిగా, నీచుడిగా ఉన్న నన్ను మార్చింది ఎవరంటే మా అమ్మగారు కాదు, మా నాన్న కాదు, ప్రభుత్వాలు కాదు, చట్టాలు కాదు, రాజ్యాంగం కాదు. నన్ను మార్చిన దేవుడు ఎవరంటే ప్రేమ గల దేవుడు యేసయ్య. అంతకుముందు నా పేరు ఏడుకొండలు. ఏడుకొండలు ఎక్కడుండేవాడు అంటే నాటుసారా దగ్గర ఉండేవాడు. ఏడుకొండలు ఎక్కడుండేవాడు అంటే కల్లుపాకల దగ్గర ఉండేవాడు. ఏడుకొండలు ఎక్కడుండేవాడు అంటే గొడవల దగ్గర ఉండేవాడు. ఏడుకొండలు ఎక్కడుండేవాడు అంటే పేకాడ దగ్గర ఉండేవాడు. ఎవరు మార్చారండి? నిజంగా మీకు నమ్మకం ఉంటే గట్టిగా చప్పలు కొట్టండి. మారచ్చు. ఎవరు మారుస్తారండి? ఒక తాగుబోతుని మార్చగలిగింది ఆ చట్టం? పర్మిషన్ ఇస్తుంది బార్ షాపులకి, తాగండి రాని. బార్ షాపులలో క్యూ కడతారు కానీ మందిరంలో క్యూ కట్టం మనం. ఈరోజు నాది ఒక్కొక్క మనిషిని మార్చగలిగి, యేసుప్రభు మతాన్ని మార్చడానికి కాదు, నీ కులాన్ని మార్చడానికి కాదు, నీ బుద్ధిని మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీ పాప చరిత్రను మార్చి నీ విలువను అనేకులకు తెలియచేయడానికి. నన్ను మార్చాడండి. ఇక్కడ మా బావగారు ఉన్నారుగా, ముందే ఫుల్గా తాగేవాడిని, గొడవలకు, కొట్లాటలకు. ఇదే భద్రాచలంలో బొలిశెట్టి రంగారావు గారని ఇంతకు ముందు కాంగ్రెస్ అయ్యి మండల ప్రెసిడెంట్కి చేశాడు ఆయన, బొలిశెట్టి రంగారావు. ఇప్పుడు హోటల్ అక్కడ చివరిన చెక్ పోస్ట్ దగ్గర ఉంటుంది. ఏ హోటల్ అది? రాఘవేంద్ర హోటల్. ఇంకో హోటల్ ఉంది, స్వాతి హోటల్. ఓనర్ అయిన రంగారావు గారు కత్తి పట్టుకొని వెళ్ళిన చంపుదావా అని. దేవుని నమ్ముకున్న తర్వాత, ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగా, దయచేసి బ్రదర్ నన్ను క్షమించాలి, అప్పుడు తెలియక చేశాను. ఒక దుర్మార్గుని, ఒక మూర్ఖుని, ఒక తాగుబోతుని, ఒక దొంగను మార్చగలిగినటువంటి దేవుడు ప్రేమగల దేవుడు యేసయ్య. ఈరోజు నాకు నిజమైనటువంటి సంతోషం. ఈ దేవుడు ఎవరంటే జీవితాలు మార్చేవాడు. భయంకరమైన కోపిస్తున్నావు. ఇప్పుడు నన్ను ఎవరైనా కొడుతున్నా కానీ ఏం మాట్లాడను, నవ్వుతూనే ఉంటాను. నేను తిడుతున్నా, నవ్వుతూనే ఉంటా. నా గురించి చెడ్డగా మాట్లాడి నవ్వుతూనే ఉంటా. పాలయ్య మంచోడు కాదురన్నా, పర్లేదులే అమ్మా అంట నేను. ఎందుకంటే నేను మంచోడు కాదు వాస్తవానికి. నాలో ఉన్న దేవుడు మంచివాడు. గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకప్పుడు రౌడీగా గూండాగా తిరిగిన నన్ను ఇప్పుడు ఏం చెప్పాడు యేసయ్య? నువ్వు ఎవరిని కొట్టకు, దీవించమని చెప్పాడు ఆయన. నా చెయ్యి ఎప్పుడు దీవిస్తూనే ఉంటుంది. ఇంతకుముందు కత్తికి కత్తి పట్టుకునేవాడిని, ఇప్పుడు ఆశీర్వదించండి అయ్యా. దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఒక పాపిని మార్చగలిగే చరిత్ర ఒక్క యేసు ప్రభువుకు మాత్రమే ఉన్నది. మీ ఆయన మారాలంటే, నిన్న టీవీలో ఒక యాడ్ వస్తుంది. ఒక టీవీలో దాన్ని ఏమంటారు, ఒక యాడ్ అంటే ప్రకటన. ఏం చెప్తున్నాడు ఆయనంటే, మరుగు మందని ఒకటి ఇస్తున్నాడు. ఇది ఈ పౌడర్ వాడండి, మీ ఆయన నీ వైపే తిరుగుతాడు. ఈ పౌడర్ వాడండి, మీ ఆవిడ నీ వైపే తిరిగింది, ఇంకెవరి వైపు చూడరు వాళ్ళు. అది మరుగు మందట. ఈ టీవీలో కూడా ఇటువంటి యాడ్స్ వస్తున్నాయి. ఎందుకంటే వాడికి మందు అమ్ముడు కావాలా, ఏదో పౌడర్ వేస్తాడు. మీకేం తెలుసు? అది బలానికో బి కాంప్లెక్స్ ఏదో పౌడర్ కలిపిస్తాడు. అమ్మాయి ఏదేదో మా ఆయన మారడానికి మందు అని చెప్పేసి ఒక బాటిల్ 1000 రూపాయలు పెట్టి కొనక్కెళ్ళి ఆ మందు పోతే వాడు మారడాడు. మనసు మారాలా, దిల్ మారాలా, గట్టిగా చెప్పాలి. మందు తాగితే ఎక్కడ పోయింది? అది కడుపులోకి పోయింది. ఆలోచనలకు పోయిద్దా? చెప్పాలా? ఆలోచనలకు పోయిద్దా? తలంపుల్లోకి పోయిద్దా? ఎక్కడ పోతుంది అది? కడుపు నొప్పి వచ్చినప్పుడు ట్యాబ్లెట్ కడుపు మీద పెట్టుకొని తగ్గించు ట్యాబ్లెట్. కడుపులో నొప్పికి ట్యాబ్లెట్ ఎక్కడికి పోవాలా? కడుపులోకి పోవాలి. ట్యాబ్లెట్ తీసుకొని, గోళీ తీసుకొని ఇక్కడ పెట్టుకొని అమ్మే తగ్గమంటే తగ్గిద్దా? చూడండి,
ఈరోజున వ్యాపారం చేస్తున్నారు. మన దేవుడు ఎవరంటే హృదయాలు మార్చేవాడు, తలంపులు మార్చేవాడు, జీవితాలు మార్చేవాడు, బ్రతుకులు మార్చేవాడు. జక్కే దగ్గరికి వెళ్ళాడు దేవుడు. జక్కేలో ఉన్నటువంటి ఆ పిసనారితనం, వడ్డీలకి ఇచ్చే మనసత్వం, ఎంతోమందిని పీడించిన వ్యక్తి, ఎంతోమందిని బాధించిన వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు యేసయ్య. యేసయ్య వెళ్ళిన తర్వాత జక్కెలో ఒక మనసు మారుతుంది. మనసు మార్చుకున్నాడు. హృదయంలో మార్పు జరుగుతుంది. ఏంటి ఆ మార్పు అంటే, ప్రభువా నువ్వు నా ఇంటికి వచ్చావు కదా, నేను అన్యాయంగా తీసుకున్నటువంటి సొమ్మును తిరిగి, ఏం మాట అండి, గట్టిగా చెప్పండి. 100 రూపాయలు తీసుకున్నాడు. 100 రూపాయలకి ఎంత కలిపిస్తున్నాడు? 4 వంతులు అంటే ఎంత? 100కి 400 రూపాయలు కలిపిస్తున్నాడు. అంటే ఎంత? స్తోత్రం. యేసయ్య వెళ్ళినటువంటి హృదయంలోనికి మార్పు జరుగుతుంది. గట్టిగా చెప్పండి. ఆ మాట చదవండి ఒకసారి. ఆ మాట లూకా సువార్తలో. జక్కయ్య నిలువబడి, అయ్యా యేసయ్య, నా ఆస్తిలో ఎవరికి? అమ్మా చెప్పండి, ఎవరికి? అంతకుముందు బేదల దగ్గర లాక్కున్నాడు, అంతకుముందు పేదవాళ్ళ దగ్గర లాక్కున్నాడు. ఎప్పుడైతే యేసయ్య వెళ్ళాడో ఇంటికి, ఆయనలో మార్పు జరుగుతుంది. నిలవబడ్డాడు, చెప్పాడు, ప్రభువా ఇదిగో నాయన, బేదలకు నేను అన్యాయంగా తీసుకున్నానయ్యా, 4 వంతులుగా. అద్భుతమైన దేవుడు అండి. ఒకసారి సెల్లిటి కొట్టండి యేసయ్యకు. అందరికీ నమస్తే అన్న అంటారు, నమస్తే అక్క అంటావు. ఒకసారి సెల్లిటి కొడదా యేసయ్యకి. ప్రైజ్ ది లార్డ్. కొట్టండి గట్టిగా. జనగణ మన ఆది. సెల్లిటి కొట్టాడు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. అరే జక్కెలో ఇంత మార్పా? ఏమన్నాడు? సగభాగము బాబా. ఒక ధనవంతుని మార్చిన దేవుడు అండి. గట్టిగా చెప్పండి. ఒక పాపిని మార్చిన దేవుడు అండి. ఒక వ్యాధిగ్రస్తుని బాగు చేసిన దేవుడు అండి. జక్కెలో మార్పు జరుగుతుంది. నిజమైన క్రిస్మస్, నిజమైన ఆనందం, నిజమైన రక్షణ ఎవరి ఇంటిలో యేసయ్య ఉంటున్నాడో, ఎవరి హృదయంలోకి యేసయ్యస్తున్నాడో, ఆ ఇంటిలో చేంజింగ్ జరుగుతుంది, మార్పు జరుగుతుంది. గట్టిగా చెప్పండి. జక్కె ఇంటికి యేసయ్య వెళ్ళాడు. జక్కెలో ఏం జరుగుతుంది? మార్పు జరిగింది. సగము బేదలకు ఇచ్చేసాడండి. స్తోత్రం చెప్పండి అందరు కలిసి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య మీలో ఉంటే ఈరోజు మీకు ఒక శుభవార్త, గుడ్ న్యూస్ చెప్పండి. పక్కన చెప్పండి, నీకు ఒక శుభవార్త. పక్కన వాళ్ళతో మాట్లాడండి, పక్కన వాళ్ళతోటి. నీకు ఒక శుభవార్త చెప్పండి. గట్టిగా చెప్పండి అందరూ కూడా. చెప్పండి గట్టిగా. నీకు ఒక శుభవార్త. యేసయ్య నీ ఇంట్లో ఉంటే నీకు సంతోషం. ఆమేన్. జక్క ఇంటికి వెళ్ళాడు. జక్క ఇంటికి సంతోషం వచ్చేసాడు. పాపాలు క్షమించబడ్డాయి, జీవితం మార్చబడ్డది, కుటుంబాలు రక్షించబడ్డాయి. జక్క ఇంటికి యేసయ్య వెళ్ళకపోతే ఆ మార్పు జరిగేది కాదు. అందుకనే యేసయ్య ఈ లోకానికి రావడానికి, ప్రజల జీవితాలను వెలిగించడానికి వచ్చిన నిజమైన వెలుగు.